సాధారణంగా 4-5 కోట్లు కూడబెట్టిన వ్యక్తులు అంటే భూముల రూపంలో కానీ, ఇండ్ల రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ అలా కూడబెట్టిన వ్యక్తులు ఎంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో బతుకుతున్నారు చెప్పండి? ఆస్తులు ఉంటాయి దండిగా, కానీ వీళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. అలా ఫ్రీడమ్ రావాలంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ప్రతి ఒక్క మనిషికి ఫ్రీడమ్ వస్తుంది. నేను అందుకొరకే నా వ్యాపారాన్ని వదిలిపెట్టి కూడా ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపియాలని ఈ వృత్తిని ఎంచుకున్నాను. దీంట్లో నాకు ఒరిగేది ఏం లేదు. మీరు నాకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మాత్రాన ఇన్వెస్ట్మెంట్ చేపియాలని చూస్తున్నాడు అని అట్లా చూడండి. ఎప్పుడైనా కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, అసలు ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిదో మన ఇండియాలో గూగుల్లో కొట్టి చూడండి, అడిగి చూడండి. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తారు. మీరు గూగుల్లో మళ్ళీ ఇంకొకటి ది బెస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిదో అడగండి ఒకసారి. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇవి కాకుండా దీంట్లో మీరు ఎవ్వరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ ఎల్ఐసి పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు ఇవి తీసుకుంటారు తప్ప పనికొచ్చే ఇన్సూరెన్స్లు తీసుకోరు, పనికొచ్చే పెట్టుబడులు పెట్టరు. ఎంత మీకు ఉపయోగపడాలని నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. నా వృత్తిని పక్కకు పెట్టి కూడా ఆదాయం వచ్చే డబ్బులు వచ్చే పనిని పక్కకు పెట్టి కూడా మీకు ఈ వీడియోలు తీసి మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో బతకాలని. మొత్తం నేను ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చెప్తాను. మీ దగ్గర ఒక 4 కోట్లు ఉన్నాయా, ఒక 20% ఇన్వెస్ట్మెంట్ చేయరు మ్యూచువల్ ఫండ్స్లో. మీరు ఎంత ధైర్యంగా బతకగలుగుతారు? ప్రతి ఒక్కరు అప్పులు ఉండద్దు. ఈ అప్పులు జరగకుండా జీవితంలో మనశ్శాంతికి బతుకులేరు అప్పులు ఉన్న వాళ్ళు. అప్పులు లేదా అంటే ప్రతి ఒక్కరికి 100 మందిలో 90 మందికి అప్పులతో బతుకుతున్నారు. డెట్ ఫ్రీ ఎవరికి లేదు, మొత్తానికి అందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి. మన తల్లిదండ్రులు అట్లనే బతికిర్రు అప్పుల బాధతోటి, ఎంత సంపాదించినా కానీ ఇప్పుడు అట్లనే బతుకుతున్నారు. ఆ దరిద్రం నుండి బయటపడాలని నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయర్రి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తుంటే పిచ్చోళ్ళక చెప్తున్నారు అందరూ. కనీసం తెలుసుకోండి రా బాబు ఇవేంటి అని నిజంగా. బ్యాంక్స్ పోయి అడగండి, ఇవన్నీ బ్యాంకులో పోయి అడగండి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అడగండి రా బాబు. ఎప్పుడన్నా జీవితంలో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసిరు ఎవరన్నా? ఎప్పుడన్నా డబ్బులు పోతాయి కొత్తగా, ఎందుకు 2000 3000 పోతాయి వాళ్ళకి కలిసి. 2000 3000 ఎందుకు ఇవ్వాలరా బాబు? దాన్ని జమ పెట్టుకుంటే ఎంతో పెరిగిపోతాయి డబ్బులు. ఏం చేసుకుంటారో తెలియదు 2000 3000 తోటి. తాగుడు తినడం తప్ప అని అనలేదు, తాగాలి తినాలి మనిషి ప్రతి ఒక్కరి. మనం బ్రతికేదే ఆనందంగా జీవించడానికి, తప్పట్లేను. ప్రతి ఒక్కటి అనుభవించి సావాలి ఖచ్చితంగా. మీరు సంపాదించిన ఆస్తి కూడా అనుభవించి సావంటారా బాబు? ఒట్టి ప్రతి ఒక్క మనిషి సంపాదించి పెట్టిపోతుంటాడు తప్ప ఎవడు సరిగ్గా అనుభవించలేక చచ్చిపోతాడు మనిషి. వాడి డబ్బుని వాడు సరిగ్గా అనుభవించలేరు ఎవరు. నేను మీ సేవలా చూసిన మా ఊళ్ళే ప్రతి ఒక్కరూ పెన్షన్ డబ్బులు వచ్చిందంటే కథం లైన్ కడుతున్నారు. నాకు అర్థమైంది వీళ్ళు పెన్షన్ డబ్బుల మీదనే బతుకుతున్నారు అని అర్థమైంది నాకు. అది నిజంగా సగం మంది. వాళ్ళకి ఇలా ఆస్తులు లేవా అంటే ఉన్నాయి, సంపాదించుకున్నారు, డబ్బులు కూడబెట్టుకున్నారు. అక్కడ ఒక ప్లాటు, అక్కడ ఒక అర్ధ ఎకరం, అక్కడ ఒక ఎకరం కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర అక్కడి నుంచి ఇన్కమ్ లేదు, ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారు రా బాబు 2000 రూపాయలు పెన్షన్, ఖర్చులు అయిపోయినాయి అని ఎదురు చూస్తున్నారు. నిన్న అడిగినా నేను చాలా మందిని, అదే డబ్బు మీదనే బతుకుతున్నారు అని చెప్తున్నారు. ఎందుకురా బాబు, మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడండి కదా. మీకు ఎంత చెప్పినా కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకుంటలేరు. కానీ మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి ఒకసారి, దాన్ని అర్థం చేసుకొని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీరేం వేస్ట్ చేస్తలేరు డబ్బులు. ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. సరే భూముల జాగాలల్లో ఒక 15% నుంచి కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అనుకో, ఒక 15% రిటర్న్స్ రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 12% రిటర్న్స్ రావచ్చు, 3% రిటర్న్స్ తక్కువ రావచ్చు. దానివల్ల పోయేది ఏమైనా ఉందా? నాకు అర్థం కాదు. కొన్న భూములు అయితే అన్ని పెరుగుతలేవు కదా. 15%, 18%, 20% పెరుగుతలేవు, అన్ని పెరుగుతలేవు కదా. ఏదో కొన్ని పెరుగుతాయి. కొన్ని భూములు అయితే ఇంకా 10% కూడా రిటర్న్స్ ఇవ్వవు. 12 కాదు కదా, 10% కూడా రిటర్న్స్ సరిగ్గా ఇవ్వవు. కానీ సరే ఇన్వెస్ట్మెంట్ చేయర్రి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు. దీనికి తేడా
చూసిన తర్వాత మీరు అప్పుడు చెప్పండి, మీరు ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అని చెప్పండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియకుండా అట్లా మాట్లాడదు ఎప్పుడైనా కానీ. ఇన్వెస్ట్మెంట్ చేయర్రి. మీ అందరి కోసమే నేను వ్యాపారం దాదాపు నేను 50,000 నుంచి ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు నేను చేసే వ్యాపారంలో. దాన్ని వదిలిపెట్టేసి మరి ఇక్కడ నేను దీంట్లో ఫైనాన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలని, చెంప మీద కొట్టినట్టుగా చెప్పాలని వచ్చిన నేను. ఖచ్చితంగా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని ఎట్లా చేసినా కానీ. ఎంతోమంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఉన్నారు, నాకు అర్థమైనట్టుగా మీకు అర్థం కాకపోవచ్చు వాళ్ళు చెప్పింది, ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పింది. కానీ నాకు అర్థమైంది, మీకు అందరికీ అర్థం కావాలని ఈ పుస్తకం రాసిన డబ్బు పాఠాల గురించి, మన ఆస్తులు ఎలా మన కోసం ఎలా పనిచేస్తాయని. కావాలంటే ఈ పుస్తకం చదువుకోర్రి. ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి, మీకు దానికి దీనికి తేడా అర్థమవుతుంది. మీకు పెట్టుబడి చేయండి. దానికన్నా ముందు అప్పులు ఉన్న వాళ్ళు మాత్రం అప్పులు తీర్చుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. ఫస్ట్ డెట్ ఫ్రీగా అండి. ఫస్ట్ అయితే అప్పులు పెరిగినట్టుగా ఆస్తులు ఎప్పటికీ పెరిగారా బాబు. దాంతోపాటు అసలు మీరు మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు. మనం మనశ్శాంతిగా బతకడానికి ఇవన్నీ ఆస్తులు సంపాదించేది, సంతోషంగా బతకడానికి, అవన్నీ అవసరానికి ఆదుకుంటాయేమో అని భవిష్యత్తులో. ఇవేవి అవసరానికి ఆదుకోలేనప్పుడు ఎందుకురా మనకు ఆస్తులు? నిజంగా నాకు అర్థం కాదు. అందుకని దయచేసి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిదో తెలుసుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి.